శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? మరి నేను కూడా చాలా బాగున్నానండి. చూసారా, ఇవి కాటర్స్ మొక్కలు కదా. ఈ మొక్కకి 8 సంవత్సరాల పైనే ఉంటుందండి. అంటే తేవడం పెద్ద కుండీలో 5-6 మొక్కలున్న కుండీ తెచ్చేసుకోవడం, అది దాన్ని పోషించడం చేతకాక పోయేది. అలాగా 4-5 మాటలు వేసి ఇంక మనకి మొక్కలు బతకమని పక్కన పెట్టేస్తే, ఇది చిన్న కొమ్మలాగా చూసారా, ఇది ఉంటే పక్కన పెట్టేశాను. అది సత్తు బతుకుతూ జాగ్రత్తగా చిగురొచ్చి ఇదిగోనండి ఇంత మొక్క అయిందన్నమాట. చూసారా ఎంత పెద్ద మొక్క అయిందో. అప్పుడు ఏం చేశానంటే అది విరిసేసి అది తీసేసి వేరే పెట్టాను కదా, ఇది ఇక్కడికి విరిసేసి ఇదిగో ఇది ఇలా గుచ్చాను అన్నమాట. ఇది కూడా బాగా ఎదుగుతుందండి. చూసారు కదా, ఇది కాటర్స్ మొక్క చాలా అందంగా ఉంటుంది. కానీ ఇదిలో గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఇండోర్ మొక్కలే, మనం గుమ్మం దగ్గర ఎండ తగలక్కర్లేకుండా పెట్టుకోవచ్చు. కానీ మాకు కొంచెం పక్కన సచివాలయం మూల మొక్కలు ఉంచట్లేదంటే పట్టుకెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది ఎవరికన్నా ఇచ్చే మొక్కలు అన్నమాట. ఇలా పెడుతూ ఉంటాను. ఇది పీస్ లిల్లీ ఎప్పుడో తీసుకున్నానండి. ఎన్ని మొక్కలు ఇందులో తీసి చాలా మందికి ఇచ్చేసాను. కానీ ఇంకా అలా వస్తూ ఉన్నాయి. చూసారు కదా, మా జ్యోతమ్మకి ఇవ్వాలని మొక్కలు పెట్టాను. సరే ఇదిగోనండి, మరి నా మొక్కలన్నీ ఇలా ఇంత ఖుషీగా, ఇంత హెల్దీగా, ఏదో నేల మీద వేసినట్టు ఇంత బలంగా ఉండటానికి కారణం ఏంటి అనేది మీకు నేనేం కాంపోస్ట్ అనేది ఇస్తానో, నేను లిట్బిట్లు ఏమి ఇస్తానో మీకు చెబుతాను. ఒక్క పైసా ఖర్చు లేకుండా మనం ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటాం కదా, చాలు. ఆ వంట చేసుకునే వాటర్ కానీ, కాయగూరలు కానీ, ఆ తుక్కుతో కానీ ఏం చేస్తాననేది చెబుతాను. అందుకే నేను తెచ్చుకున్న మొక్కలు ఇదిగో చూసారు, ఇది షుగర్ ప్లాంట్. లాగి పాడేస్తూ ఉంటానండి. ఎక్కడ ఉక్కుని చిన్న ఏరు ఉంటుంది, ఇలా మొక్క వచ్చేస్తూ ఉంటుంది, లాగి పాడేస్తూ ఉంటాను. బ్రహ్మకమలం ఎందులో పెట్టేసినా ఇలా వచ్చేస్తూ ఉంటుందండి. ఇది మహాబిలవం అండి, పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఇవైతే మొన్నే పెట్టానండి ఇలాగా చక్కగా. ఇవి చిన్న కుండీల్లో చిన్న మొక్కలు పెట్టేస్తూ ఉంటాను. ఇది ఒక రకం అండి. ఏంటండి, మాసిపత్రి. ఇలా సిగురు తెంచేసామనుకోండి, అంటే అసలు లెక్క ప్రకారం కత్తిరి తెచ్చి కట్ చేయాలి. సిగురు తెంచడం వల్ల అందులో 4-5 కొమ్మలు వచ్చి గుబురుగా తయారవుతుంది. పక్కన ఏరు నుంచి కూడా అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఇది తలలో పెట్టుకుంటే, మరి పూర్వం పేలు ఎక్కువ ఉండేవి, శుభ్రం లేక ఎప్పుడూ కానీ తలకు స్నానం చేసేవారు కాదు. తలలో పెట్టుకుంటే పేలిపోతాయని పెట్టుకునేవారు. కనకంబరాల్లోని అవి వేసుకుని మాల కట్టుకుని పెట్టుకుంటారు. అలాగే దేవుడికి కూడా ఈ ధవళాలో చాలా విశేషంగా పూజిస్తారన్నమాట. ఇది మాసిపత్రి, ఇది ఒక రకం కదా. మరి ఇంకొక చోట ఉంది, ఇంకొక రకం, అది చూపిస్తాను. 2 రకాలు ఉందండి నా దగ్గర. ఇది ఏంటనుకుంటున్నారు, ఇంతకుముందు మీకు చాలా మాటలు ఈ మొక్కలు పరిచయం చేశాను. లవంగం మొక్కని ఇచ్చాడండి నాకు నర్సరీలో. ఈ మొక్క ఎంత ఉంది, ఇంత ఎత్తు మొక్క తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు ఏకంగా ఎంత ఎత్తు అయిపోయిందండి కుండీలోనే. కుండీ చూస్తారు కదా, కుండీ బలమైందే, కానీ మనం ఇచ్చే పోషకాల వల్ల. నేను ఎక్కడో కొంచెం ఒక తీగ మొక్క పెట్టానండి, తమలపాకు. అది చక్కగా అన్నిటిలోకి వచ్చేసింది. ఎక్కడ చూసినా తమలపాకే ఉంటుందన్నమాట. ఇది మరి లవంగం అనుకున్నాను కదా, కాదంటండి. ఇది ఆల్ఫైసిస్, ఇది పాన మసాలా అనేది చెప్పాడండి. అని ఆకు తెంపించాడు. లేదమ్మా నాకు ఉంది మొక్క, నేను లవంగం కొనుక్కున్నాను, నేను కూరల్లో కూడా ఆకులు అది వేస్తాను, బిర్యానీలో అది వేస్తానని అంటే, ఇది కూడా అలానే వేసుకోవచ్చండి. మరి చిన్న ఆకుముక్క నవ్వులితే నోరు మంచి స్మెల్ వస్తుంది అని చెప్పాడండి. పిప్పొళ్ళు అయ్యి ఉంటే సొలుపు ఉండదట. ఇగుర్లు వాసినప్పుడు చూడండి, నోట్లో ఇగురు అయ్యి వాస్తుంది కదా, అలాంటప్పుడు అయ్యి ఈ ఆకు నవ్వులితే అది పోతుందని అయ్యి చెప్పాడమంట. ఎంత ఖుషిగా చూసారా, ఎంత బాగా సిగురులు వచ్చి ఎంత బాగుందో. అయితే అదంటండి, లవంగం కాదట. సరే లవంగం కాసితే కనుక లవంగం అనుకుందాం, లేదు అంటే ఏదో పాన మసాలా ఏదో అంటున్నారు కదా, అదే అనుకుందాం అనుకోండి. సరే నేను ఇలా చిన్న కుండీలు పెట్టేసి ఏదన్నా ఇత్తనం అన్నా చిన్న మొక్కలన్నా ఇలాగా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ కుండీల్లో నేను పెట్టానండి ఒక రకం విత్తనాలు, అవి ఏంటనేది చెబుతానండి. మధుకామని మొక్క ఉందండి. నర్సరీకి వెళ్ళినప్పుడు దాని విత్తనాలు ఉన్నాయి. మనకి పగడాలు ఉంటాయి కదండి, ఎర్ర పగడాలు. ఆ పగడాలలాగా చిన్ని విత్తనాలు ఉన్నాయన్నమాట, పొళ్ళు అయిపోయి. అప్పుడు ఏం చేశాను, సరే విత్తనాలకి ఉంటాయని 5 గింజలు తీసుకొచ్చాను. తెచ్చి ఇందులో పెట్టాను. అయ్యో మొక్కలు వచ్చినాయి. సరే అంతవరకు అభివృద్ధి తీసి చూద్దాం. ఇది ఎప్పుడో పెట్టిన బ్రహ్మకమలం అండి. ఇది 2 రకాల బ్రహ్మకమలాలు అనమాట. ఒకటి చిన్నదే లీచు, ఒకటి పెద్దదే, అలా ఉంటుందండి చక్కగా. ఇది బిలవం, ఇది మహాబిలవం కదా, ఇది మామూలు బిలవం. ఇవి పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఇది ఏంటనుకుంటున్నారు, బిర్యానీ ఆకు చెట్టు చూసారా, చిగురులు వచ్చినాయి. అంటే మరి ఉగాది
ఉగాది అప్పటికే శుభ్రంగా రాల్చేసి తర్వాత చిగురుస్తూ ఉంటుంది కదా, అది మా ఆసుపత్రి మళ్ళీ చూపిస్తాను కూడా అన్నాను చూసారా, అది చూసారా, ఇది వేరేగా ఉంది ఆకు, అది వేరేగా ఉందన్నమాట. చూసారా కదా, కలబంద అలా పెట్టానండి. ఏంటా మొక్కలు అనుకుంటున్నారా? బాస్మతి మొక్కలండి, అన్నపూర్ణ మొక్కలు. వాటి గురించి ఎలా చెప్పాలండి, చాలా మంచి మొక్క అండి, అది ఉండవలసిందే. ఇదేంటనుకుంటున్నారా? స్వీట్ నిమ్మ. ఇదేంటనుకుంటున్నారా? లెమన్ గడ్డి. ఈ లెమన్ గడ్డి కూడా నేను తీసేసి ఒక్కొక్క రెబ్బ అలా పెట్టేస్తూ ఉంటాను కుండీల్లో. చూసారా, అది అక్కడ ఉంది, మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఉంటుందండి, అలా పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక మొక్క పోతే ఒక మొక్క ఉంటుంది అని. చక్కగా ఇదైతే నిచ్చి మల్లి అంటారనమాట. ఈ పువ్వులు చాలా బాగుంటాయండి దేవుడికి పూజించుకోవడానికి. చక్కగా ఇది చూసారు కదా, ఇదిగోనండి అన్నపూర్ణ మొక్క. ఇది కొనుక్కున్నాను, దీని గురించి ప్రత్యేకంగా మీకు వీడియో పెడతాను. తామరపాకు చూసారా ఎంత బాగుందో, చక్కగా. ఇది అంజీర్ పళ్ళు ఉన్నాయి చూసారా, ఆకులు రాల్చేసింది. చక్కగా ఈ కాటర్స్ మొక్కలు. ఇది మిరియాల మొక్క. ఈ మిరియాల మొక్క చూసారా ఎంత బాగుందో, 2 ఆకులతో తెచ్చుకున్నానండి. కానీ ఎక్కువ తీగలేసి చెప్తుంటే తెంపేస్తూ ఉంటాను, ఇందులో పెట్టేస్తూ ఉంటాను, బతికిపోతూ ఉంటాయి, మరి ఆలకీలకి ఇస్తూ ఉంటాను అన్నమాట. ఇది కూడా ఒక రకం పువ్వులు పూసినప్పుడు చెప్తాను. ఇది మలబేరి అండి, ఇదిగో చూసారా పళ్ళు ఉన్నాయి, చక్కగా మలబేరి పళ్ళు కూడా ఉన్నాయి చూసారా. ఇదిగో కాస్తుందండి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కాయలు. ఇదిగో చక్కగా మలబేరి పళ్ళు ఉన్నాయి. అంటే మొన్ననేనండి హైదరాబాద్ నుంచి మరి మా పాప కొనిస్తే తెచ్చాను, పెట్టాను అనమాట. అది బాస్మతి రైస్ మొక్క. ఇది బాస్మతి మొక్క రైస్ అంటే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అని అది ఆన్లైన్లో పెడితే చిన్ని మొక్క వస్తే బతికిందండి, ఎలాగో బతికించుకున్నాను. అది కదండి చక్కగా బాగుంది కదా, ఖుషిగా. ఇది కూడా ఖుషిగా ఉంది కదా. నేను హైదరాబాద్లో కొనుక్కున్నానండి ఏంటి బాస్మతి మొక్క. దానికి 6 మొక్కలు 7 మొక్కలు పిల్లలు వచ్చేసి ఉన్నాయన్నమాట. చాలా ఆనందం. అయితే అప్పుడు ఏం చేశానంటే నేను చక్కగా ఇక తెచ్చి ఒక 2 రోజులు ఆగి మొక్కల్లో పెట్టి మరి వీటితో ఉండండి మీ నేస్తాలు ఇవి అని చెప్పి అప్పుడు విడదీసేసి చక్కగా నేనైతే పెట్టేశాను అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇది మల్లెంతో, ఇది ఇలాచి. చక్కగా ఇది ఇలాచీ మాట అండి. ఇది కూడా ఇంత చిన్న మొక్క తెచ్చుకున్నాను, కానీ ఇంత ఖుషిగా ఇంత బాగా నేను ఇచ్చే పోషకాలు అలా ఉంటాయండి. ఇది గులాబ్ జామ్. 4-5 నేను గులాబీలు పెడితే అన్నీ పోయినాయండి, అదొకటి ఎల్లో మిగిలిందన్నమాట. ఎల్లో పువ్వులు గుత్తులుగా ఇడుస్తాయన్నమాట. ఇది మధుకామిని మొక్క. చూసారా ఇది ఎంత బాగుందో. నా నేస్తం ఇంట్లో ఉంటే నాకు ఇమ్మని తెచ్చేసుకుని పెట్టేసానండి, వారం అయింది. ఇది చూసారా చూడటానికి ఎంత బాగుందో, కానీ పువ్వులు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో తెలుసా. మరి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇది మంచి గొప్ప కాటర్స్ మొక్క అండి, ఎండలో ఉండాలి. అది పువ్వులు ఇష్టమే విచిత్రం అన్నమాట. ఒక ఎన్నులాగా వస్తుంది, ఎన్ను మొగ్గల పువ్వులు అటు ఇటు ఇడుస్తూ 6 నెలలు 7 నెలలు ఉంటుందండి. ఆ ఎన్ను ఇడుస్తూ ఉంటుంది, చిక్కుడు పువ్వు రంగులో చిన్న పువ్వులు. మళ్ళీ పక్క నుంచి ఇంకొక ఎన్ను వస్తూ ఉంటుంది, అలాగనమాట. ఇదైతే ఆవకాడండి, మనం అనుకోకుండా పెట్టేసాం. నేను ఇచ్చే పోషకాలకు అంత తిరిగిపోయిందండి ఏకంగా. చూసారా ఎంత ఉందో. ఇదైతే ఉసిరండి, చక్కగా. ఇది ఇక్కడ పీస్ లిల్లీ ఉంది చూడండి చక్కగా. ఇది ఇప్పుడు మే నెల వస్తుంది కదా, మే నెల వచ్చేటప్పటికి మే నెల ఆఖరు పిడుస్తుంది. ఇప్పుడు ఈ మొక్క అనేది అంతరించిపోతుందండి, చనిపోతుంది అన్నమాట. ఈ ఫుట్బాల్ లిల్లీ మొక్క అంతరించిపోతుంది, చచ్చిపోతుందండి. దుంపు ఉంటుందన్నమాట, ఆ దుంపు నుంచి మొగ్గ వచ్చేసి పువ్వు విడుస్తుంది. మొగ్గని రావడం మొదలు ఒక 15 రోజులు, దగ్గర 18 రోజులు అన్నా కూడా ఒక 20 రోజులు అనుకోండి, మనకి పువ్వు కనివింది చేస్తుంది అనమాట. ఫుల్గా విడుచుకునేటప్పటికి ఫుట్బాల్లా తయారవుతుంది. ఇది ఇందులో దుంపలు ఉంటాయండి, కొన్ని మొక్కలు చనిపోయి, ఇంక ఈ మొక్క కూడా చనిపోతుంది. ఆ తర్వాత వెంటనే మనకు మొగ్గ వచ్చేస్తుంది ఆకు రాకుండా, అలామాట. నా మొక్కల సామ్రాజ్యం ఇదండి. మరి రకరకాల బ్రహ్మకమలాలు పెట్టానండి, ఏది పెట్టినా ఇలా పెడితే అలా వచ్చేస్తుంది. ఎందుకంటే మట్టి అలా తయారు చేసుకుని ఉంచుకున్నది కాబట్టి. ఇది కూడా బాస్మతి రైస్ మొక్కేనండి. ఇది అసలైన మొక్క నుంచి చెప్పలేదు. ఇది వైజయంతి మాల మొక్క అండి, పోయిందనుకున్నాను, మా పాప పెట్టింది వచ్చేసిందండి. మళ్ళీ చూసారు కదా, బతికించేస్తానండి. కొంచెం ఎలక పెడుతుంది, అది తగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మీకు నేను చేసే మట్టి వీటితో చేస్తాననేది చెప్తాను. ఇదిగోనండి చక్కగా అక్కడ చూపించాను ఒక కాటర్స్ మొక్క, ఇందులో కూడా పెట్టానండి. అది నర్సరీలో అది దొరకదండి నాకు నా నేస్తం తెచ్చి ఇచ్చింది. అక్కడి నుంచో తెచ్చుకున్నారని ఎవరోనని. మొక్క బాగుందమ్మా, పువ్వులు ఇలా ఇడుస్తుందమ్మా అని తెచ్చిచ్చిందమ్మా అమ్మ అంటదనమాట. అయితే ఇది కూడా మంచిగా ఈ తావరాకులు మోడల్ నేను చక్కగా
వేస్తూ ఉంటానండి చాలా రకాలు. అలానే ఇదేమనుకుంటున్నారు, ముద్ద నందివర్ధనం మా హౌస్ ఓనర్ గారికి ఉంది బయట, కొంచెం పెద్ద మొక్కే, అంటే నేల మీద వేసారు. రబ్బ ఎవరికి ఇడిచి పాడేస్తే అయ్యో అని చిగురు వస్తుంది అంటారని వేసానండి. ఈ రబ్బ గుచ్చాను అన్నమాట. ఇదిగో సరే, గుచ్చితే చిగురు వచ్చేసింది. అలాగా అంటే ఉండే మట్టి బలం ఉంటే అలా ఉంటుందన్నమాట. మనం కుండీలో పెడతాం కదా, అక్కడితో అయిపోయిందని వదిలేయకూడదు. చక్కగా మనం ఇవన్నీ ఈ పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. నేల మీద అయితే అదే బలం ఉంటుందండి. ఇప్పుడు మీకు కాంపోస్ట్ తయారు చేయడం అనేది చెబుతాను. ఇవి ఎండిటాకులు అండి. తప్పనిసరిగా ఎండిటాకులు లభించినాయి అనుకోండి. నాకైతే కదంబం ఆకులు లభించినాయి. ఆ కదంబం ఆకులు నేను కాంపోస్ట్ తయారు చేస్తాను. అలానే వేపాకులు, రకరకాల ఆకులు తిరుగుతూ ఉంటాయి మనకి. అప్పుడు ఇలాగా ఇది సంచుల ఆకు ఇలాగ దగ్గరికి నొక్కుపోయిందనమాట. ఇది తొందరగా మన కాంపోస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది పుల్ల మజ్జిగ, ఇది పుల్ల మజ్జిగ, మిరపకాయలు కూరేసిన మజ్జిగ, ఈ మజ్జిగ వేసేయాలి. ఇందులో వేసేసి చక్కగా దీని కింద సంచి కింద ఏదన్నా మనం లిట్విట్ తయారవి పడుతూ ఉంటుందన్నమాట. అలా ఉంటుందండి లిట్విట్. అది ఒక్క గ్లాసుడు అదేనండి ఒక పావు లీటర్ తీసుకుని ఒక 10 లీటర్లు నీళ్ళు వేసి మొక్కలకి ఇచ్చేయచ్చు. నేను ఇలాగ తయారు చేసిన కాంపోస్ట్ ఇది. కొంచెం మట్టి కూడా కలిసిందండి. ఈ ఆవు పేడ పిడకలు అన్నమాట. ఇది పుల్ల మజ్జిగ, అంటే మనం తొరక తీసి ఒక సాటు పెట్టి వెన్న తీస్తాం కదా సిలికేసి, ఆ మజ్జిగ. అందులో కొంచెం ఉప్పు వేసి పక్కన పెడితే బాగా పుల్లగా అయిపోతుంది. ఉప్పు వేయొచ్చా అనుకోవచ్చు మీరు, ఎందుకంటే కొంచెం వేస్తాం, మళ్ళీ ఎక్కువ నీళ్ళు కలిపేస్తాం కదా, పర్వాలేదు. అంటే కొంచెం వేయటంతో బాగా పుల్లగా అయిపోతుంది అనమాట. ఇలాగా పుల్ల మజ్జిగ ఇస్తానా, అలాగా మరి మనం కాంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు వచ్చిన లిట్విట్టు ఇస్తూ ఉంటానా. మరి అలాగే మినపప్పు కడుగుతాం కదా, ఇడ్లీ రవ్వ కడుగుతాం కదా, అది కూడా 2 రోజులు ఊరబెట్టి ఇస్తాను. మళ్ళీ అన్నం వండుతాం కదండి, ప్రతి ఒక్కరు అన్నం వండుకుంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు ఒక సాట పెట్టాలి. అన్నం వాచుకుంటే గంజి వస్తుంది కదా, ఆ గంజి కూడా ఆ బియ్యం కడిగిన నీళ్ళు వేసేసి 2-3 రోజులు వదిలేయండి. మంచి పుల్లగా మంచిగా తయారైపోతాయి. అందులో కూడా నీళ్ళు కలిపేసి ఇవ్వచ్చు. ఇలా ఇస్తే పురుగులు రావు, పుట్లు పట్టవు, ఏమీ పట్టవు. పురుగులు ఈ ఆకులు చీళ్ళ పడతాయి, పేళ్ళ పడతాయి, ఏమి ఉండవు. అప్పుడప్పుడు మనం ఇలా పుల్ల మజ్జిగది కూడా మనం చక్కగా మరి ఎత్తూ ఉంటాం కదా, రావు మనకు అసలు. చాలా మంచిగా మొక్కలు గ్రో అవ్వాలంటే ఇలాగా మనం ఇంట్లో వాటితో చేసుకోవడమే. నేను ఎప్పుడు కూడా అవి మరి కొనేసి రోజు మిక్చర్ అని ఇలా ఇచ్చం సాల్ట్ ఏదో అంటారు కదా, అట్లాంటివి అది నేను ఏం వాడనండి. మా పెద్ద పాపకి మిద్దె తోట ఉంది, చిన్న పాపకి మిద్దె తోట ఉంది. వాళ్ళు కొంచెం వాడతారు, ఇవి వాడతారు. కానీ ఇలాంటి పోషకాలు కూడా ఇస్తారు. ఆవు పేడ మగ్గించేది ఇస్తూ ఉంటారు అనుకోండి. కానీ నేనైతే ఆవు పేడ పిడకలు ఉంటాయి ఇంట్లో. ఎప్పుడన్నా కొన్ని పిడకలు ఇలాంటి గిన్నెలు వేసేసి వాటర్ వేసేస్తే 4-5 రోజులకి పోరుతాయి. ఆ నీటిలో నీళ్ళు కలిపేసి పోసేస్తూ ఉంటాను. దానివల్ల వానపాములు పుచ్చుతాయి అన్నమాట. మనకి మరి మొక్కలకి మనం ఇన్ని లిట్విట్లు ఇలా ఇస్తూ ఉంటే కొన్ని పురుగులు కూడా ఉంటే నేల గుల్ల అవుతుంది అనమాట. గుల్ల అవటం వల్ల మొక్కలకి బలం ఉంటుంది. అంతే తప్ప ఒక ఆవిడ వీడియో పెట్టారు ఏమనంటే, మీకు మంచి పోషకాలు వేస్తామండి మొక్కలకని చెప్పి వచ్చారంట. వద్దన్నా కూడా మీకు చూపిస్తామండి అని ఒక అతను మాట్లాడుతూ ఉన్నారంట. వీళ్ళ భార్యభర్తలతో ఒక అతను వెళ్ళి వాళ్ళు పెట్టిన మొక్కల్లోంచి మట్టిలోంచి ఇదిగోనంటే పురుగులు ఇంతంత పురుగులు ఉన్నాయని 3 డబ్బాలు పెట్టారంట. అంటే ఇంక చాలా ఉన్నాయి, 3 డబ్బాల్లోంచి మాత్రం తీసి చూపించాడంట పురుగులు. అయ్యో అనేసి వాళ్ళు ఎన్నో వేలు ఖర్చు పెట్టి వేయించారంట. కానీ అంతంత పురుగులు అవి రావండి. అవి చూపించిందాక ఇంత రావు, ఇంత తెల్ల పురుగు చూపించారు ఫోటో. అసలు అలాంటివి రావు. కొన్ని పురుగులు కూడా మొక్కలకు మంచిదే. ఇప్పుడు వానపాములు ఉండాలండి. వానపాములు ఉంటే మొక్కలు బాగుంటాయి. ఎందుకంటే గుల్ల చేస్తూ ఉంటాయి లోపల. కీచురాళ్ళు అంటారు చూసారా, అవి మేమైతే పల్లెటూరు భాష కాబట్టి కుమ్మర పురుగులు అంటాం అన్నమాట. మట్టి ఇలా తొలిసెత్తూ ఉంటాయి. అప్పుడు అలుక్కునే ఇల్లులు కాబట్టి అలికిన తర్వాత ఇలాగ ఏదో వెళ్ళినట్టుగా ఉండేది, అలా తొలుసుకుంటూ వెళ్ళిపోద్ది మట్టి, గుల్ల చేసేస్తూ అనమాట. అవి కూడా ఉంటాయి మట్టిలో, చాలా మంచిది, అవి కూడా ఉండొచ్చు. అలానే మనం ఇలా తయారు చేసినప్పుడు కొన్ని పురుగులు వస్తూ ఉంటాయి, అందులోనే చచ్చిపోతాయి. దానివల్ల ఏమీ అవ్వదు. అంతే తప్పండి. అంతంత పెద్ద పురుగులు, బాగా పెద్ద కొబ్బరి చెట్లు, తాడి చెట్లు పాడైపోతాయి చూసారా, అలాంటప్పుడు అది గులికిపోయింది చెట్టు అంటారనమాట. అంటే పురుగు దొలిసేసిందని.
అలాంటి వాటికి వస్తాయి తప్ప మనం ఈ చిన్న చిన్న మొక్కలకి ఏమొస్తాయండి. మనం పెట్టుకునేది చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న కుండీల్లో. ఇలాంటి నీళ్లు వేయడం వల్ల మంచిగా తయారవుతాయి మొక్కలు. అందుకను నేను ఇంట్లో ఇలా తయారు చేసుకున్నది. నేను ఏది కొననండి. మట్టి లేదనుకోండి, నాకు తెచ్చిపెట్టి బోళ్ళు మంది ఉంటారు. ఇక్కడ నాకు తెలిసిన అమ్మాయి ఉంది, మాకు వాళ్ళకి రిలేషనే, చిన్నమ్మగారు చిన్నాన్నగారు అంటది. ఆ అమ్మాయి నాకు పొయ్యిలో బూడి దగ్గర నుంచి ఇసుక కలపాలి కదా, ఇసుక ఏదన్నా ఇంట్లో సుత్తిది మొక్కలు పనికొస్తుందంటే పట్టుకెళ్ళండి అని ఇచ్చేస్తుంది అనమాట. కానీ అందులో ఒక ప్రేమను చూడాలండి. ఆ అమ్మాయి యొక్క ప్రేమను చూడాలి. మరి పిల్లలు ఉంటారు, దగ్గరగా ఉంటారా, దూరంగా ఉంటారు కదా. ఈ మొక్కలు ఇష్టం కదా, మధుకామిని మొక్కలు 2 ఉన్నాయి. నాకు మొక్కమాట వచ్చింది అడగటానికి, నేను అంత వేసుకోవాలనుకుంటుంది, ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి. పట్టుకెళ్ళండి పిన్ని గారు, అదేంటో అలాగ అంటున్నారు అంటే ఆ మొక్క తెచ్చుకున్నానండి. మంచిగా పువ్వులు ఇస్తుంది కదా, ఎంత ఆనందంగా ఉందో. మనం ఎవరికన్నా మొక్క ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా ఆనందం పడతారు. మనం ఎందుకంటే ఆ మొక్క చూసినప్పుడల్లా మనం గుర్తుకొస్తూ ఉంటాం అనేది నా ఒక అభిప్రాయం అండి. చక్కగా చూస్తారు కదా, నచ్చింది కదా. ఇదిగోనండి, ఈ నేను తయారు చేసే విధానం ఇదే. ఈ నీళ్ళు మనం ఇలాగా మజ్జిగ వేసిన తర్వాత ఈ ఆకులు గమ్మును పాడైపోయి కుళ్ళిపోతాయన్నమాట, నల్లగా అయిపోతుంది. ఈ ఆకులు ఆకులేమాట అండి. అవి అంత కుండీల్లోని కొంచెం మట్టిలాగనేసి వేసేయాలి. అలానే నేను పూజ చేస్తానండి రోజు. పూజ చేసిన పువ్వులు, చామంతి పువ్వులు, లిల్లీ పువ్వులు, గులాబీ పువ్వులు, ఇంకా ఏమన్నా వేరే తమలపాకులు ఉంటాయి, అవన్నీ ఒక బుట్టలో వేస్తాను. వారానికి ఒక బుట్టడు అవుతాయి అన్నమాట. అవి కూడా పట్టుకొచ్చి మరి కాంపోస్ట్లో వేసేస్తాను. అంటే అవి ముందు వేసినవి మగ్గుతాయి కదా, ఆ పైన వేసేస్తే గమ్మున మగ్గిపోతాయి. చాలామంది ఏం చేస్తారు అంటే మొక్కలు మొదట వేసేస్తూ ఉంటారు పువ్వులు. అవి పూజించినవి కాబట్టి కింద మీద పడితే తొక్కేస్తాము. మొక్కలు మొదట వేస్తే జీర్ణం అవ్వడం చాలా టైం పడుతుంది. ఎందుకంటే మొక్కలకు నీళ్ళు వేస్తూ ఉంటాం కదా, ఆ నీళ్ళు వల్ల బయటకు వచ్చేస్తాయి. నీళ్ళు వల్ల ఒక్కొక్క పువ్వు ఇంకా పసిరింతా ఉంటుంది అనమాట. కాకుండా మనం కవర్లో కట్టేసి పక్కన పెట్టేయండి, ఒక 6 రోజుల నాటికి చక్కగా మగ్గిపోతుంది. కొద్దిగా నీళ్ళు జిమ్మెత్తే అది వేసేయచ్చు. అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మరి ఇలా పెట్టింది నీళ్ళు కిందకు వస్తాయి, ఇటు బిట్టు ఏదన్నా దాని మీద పెట్టాలి మూట అంటున్నాను కదా, అలా వచ్చింది అంటున్నాను కదా. ఆ వాటర్ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉంటుందండి. నెలలే కాదు, ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు. మొక్కలకి ఉండి కొద్ది దాంట్లో పోషకాలు వస్తాయి, మొక్కలకు సరిపడే పోషకాలు అనమాట. నేనైతే ఇలాగే ఇస్తూ ఉంటానండి. నేను అన్నం వండినప్పుడు గింజే, మరి అలానే గింజే, మరి బియ్యం కడిగిన నీళ్ళు చక్కగా నేను అలాగే ఇస్తూ ఉంటాను. ఇలాగా ఇదేనండి నేను చేసేది మొక్కలకి. అందుకే నా మొక్కలు ఇంత ఖుషి. ఇదిగోనండి, చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మంచి ఫోటోస్ ఉంటే చెప్పలేదు. ఇది ఎంత బాగుందో చూసారా, ఎంత ఖుషిగా వచ్చిందో. దీనికి ఇచ్చిన మరి సపోర్ట్ అలానే ఉందండి. ఇదొక రకం కదండి, ఇది ఒకటే. ఇదండి ఒక రకం, ఇంకొక రకం. మరి అలానే ఇదిగో కన్నాల ఆకులు చూసారా, ఇది 3 రకాలు ఉన్నాయండి చక్కగా దీనికి. ఇది ఇంత బాగుంది అంటే మనకి చక్కగా మన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరన్నా చూసారనుకోండి, వాళ్ళ దిష్టి దీని మీద పడుతుందన్నమాట. అలా పెట్టడానికి లేదండి, ఎందుకంటే పక్కన సచివాలయం వాళ్ళు తెంపేస్తున్నారు, మొక్కలు పాడు చేసేస్తున్నారు. చూసారా ఇది ఎంత బాగుందో, దీని ఆకారం చక్కగా చాలా బాగుంది కదా. మనం ఇచ్చే పోషకాలకి ఇంత బాగా ఇలా ఖుషిగా ఎదిగిపోయిందండి. మరి ఈ మొక్క ఉన్న వారిని చూశాను నేను, చిన్నగానే ఒక యాంగిల్లో తయారు చేశారు. ఎలాగో అలాగే సంపాదించాలని చిన్నది ఒక 2 ఆకులతో తెచ్చిచ్చింది ఒక ఆమె. అది ఇంత చేశాను, ఎంతమందికో కూడా ఇచ్చానండి. ఇది వాస్తు కోసం పెట్టుకున్నారటండి. ఇది వాస్తుకి చాలా మంచిదట అని అన్నారు, అందుకు పెట్టుకున్నారంట వాళ్ళు. కానీ నర్సరీలో చూసానండి, ఇది నర్సరీలో లభిస్తుంది మనకి. ఇదిగోనండి, మరి చక్కగా నేను చేసే విధానం ఇది మీకు నేను చెప్పాలని మొన్న నుంచి ప్రయత్నం. చక్కగా ఎండుటాకులు తెచ్చుకోండి. అదే యాపాకు దొరికినా సరే, నాకైతే కదమ్మ ఆకులు లభించినాయి, మీకు ఏ ఆకులు లభించినా తెచ్చుకోండి. చక్కగా మీరు ఇలా చేసుకోండి. ఇలా పుల్లట మజ్జిగ వేయండి. లేదు నేను గంజి మరి బియ్యం కడిగిన నీళ్ళు ఊరబెట్టమని చెప్పాను కదా, అలా ఊరిన తర్వాత ఆ కలి నీళ్ళు వేసినా కూడా మనకి కంపోస్ట్ అనేది తొందరగా తయారైపోతుంది, బాగా తయారైపోతుంది. చూసారా, ఈ ఆవు పేడ పెడతానండి. అంటే నేను నీళ్ళు వేసి ఊరబెట్టాను కదా, మొక్కలకి వేసేసాను నీళ్ళు, అవి ఇప్పుడు మట్టిలో వేసేసుకోవచ్చు. అంతకుముందు తయారైన అది కాంపోస్ట్. ఇంకా పెద్ద మోటార్ ఉందండి మీకు చూపించడం కోసం. ఆ బాక్స్ ఇక్కడ పెట్టాను అనమాట. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.